హాయ్ అండి. దొండకాయ ఫ్రై చేసుకుందాము. దొండకాయ ఫ్రైకి అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇగో ఆయిల్ పోసుకున్నా, కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నా, మినపప్పు జీలకర్ర వేసుకోవాలి. ఇది తొందరగా కావడానికి అయితే చేసుకుంటున్నా. టైం లేదు, డిన్నర్కి టైం అవుతుంది. నేను వండడం మర్చిపోయినా, అందుకే తొందరగా చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు 4 పచ్చిమిరపకాయ చీలికలు, 1 ఉల్లిగడ్డ, ఇంకా ఇవైతే మగ్గనియాలి. ఇదిగోండి ఆనియన్స్ అయితే మగ్గినాయి. పసుపు, ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ 3 మంచిగా గొన్నాక దొండకాయలు కూడా వేసుకోవాలి. ఇంకా దొండకాయ మగ్గాలంతే. మనకు దొండకాయ మగ్గితే అయిపోయినట్టే కర్రీ. ఇదిగోండి, మగ్గకపోతే కసకసం అంటుందని కుక్కర్లో వేసుకుంటే చాలా తొందరగా అవుతుంది, చాలా బాగుంటుంది. ఇదిగోండి 2 విజిల్లు అయితే ఇచ్చింది. ఇంకా ఇవి మగ్గిపోయినాయి. మసాలా, కొత్తిమీర వేసుకొని ఇదిగోండి అయిపోయింది మన దొండకాయ కర్రీ. ఇంతే ఈజీగా తొందరగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. సరేనండి, ఉంటాను.